శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 172వ భాగము. వాలి నగరద్వారం వద్దకు వచ్చాడు. అక్కడ వస్త్రం బిగించి కట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్న సుగ్రీవుణ్ణి చూశాడు. కోపంతో పిడికిలి బిగించాడు. సుగ్రీవా, ఈ పిడికిలి చూడు, ఇది ఈరోజు నీ ప్రాణం తీస్తుంది అన్నాడు. సుగ్రీవుడు పిడికిలి బిగించాడు. ఈరోజు నా పిడికిలి నీ ప్రాణం తీస్తుంది, యుద్ధానికి రా అంటూ వాలి మీదకు వెళ్ళాడు. వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుడు రక్తంతో తడిసిపోయాడు. వెంటనే ఒక సాలవృక్షం పెకిలించి దానితో తెరిపి లేకుండా వాలిని కొట్టాడు. ఆ దెబ్బలకు వాలి ఊగిపోయాడు. వారిద్దరూ యుద్ధం చేస్తుంటే ఆకాశంలో సూర్యచంద్రులు యుద్ధం చేస్తున్నట్లు ఉంది. కొంతసేపటికి సుగ్రీవుడు యుద్ధం చేస్తూనే అటూ ఇటూ చూడటం మొదలుపెట్టాడు. అది చూసి రాముడు అతడు ఓడిపోతున్నాడని గ్రహించాడు. విషసర్పం వంటి భయంకరమైన బాణాన్ని తీశాడు. దానిని ధనస్సుకు తొడిగి వారి చెవిదాకా లాగి వదిలిపెట్టాడు. ముక్తస్తు వజ్రనిర్దోషః ప్రదీప్తాసని సన్నిభః రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతితః. ఇంద్రుడి వజ్రాయుధంలా ధ్వని చేస్తూ పిడుగు వంటి ఆ బాణం వాలి వక్షస్థలంలో దిగబడింది. ఆ బాణం దెబ్బకు మహాబలశాలి వీరుడు వాలి కూలిపోయిన ఇంద్రధ్వజంలా నేలపై పడిపోయాడు. వాలి మెడలో దేవేంద్రుడు ఇచ్చిన మహామహిమాన్వితమైన కాంచనమాల ఉంది. దాని ప్రభావం చేత ప్రాణాంతకమైన దెబ్బతిని నేలపై పడిపోయిన అతడి శోభగాని పరాక్రమం గాని ప్రాణాలు గాని అతన్ని విడిచిపెట్టలేదు. రామలక్ష్మణులు పడిపోయిన ఆ మహావీరుడిపై గౌరవం కొద్దీ అతడి వద్దకు వెళ్ళారు. వాలి పడిపోయిన ధర్మసమ్మతమైన మాటలు గర్వంగా మాట్లాడాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.